తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ పెట్టిన బీజమే పార్టీకి ఆనాడు నిలబడింది. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల జిల్లా రేపల్లెలోని ఎంసీఏ ఫంక్షన్ హాల్లో టీడీపీ పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహించారు. మంత్రి అనగానే సత్యప్రసాద్, ఎంపీ కృష్ణప్రసాద్, మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణరావుతో కలిసి పాల్గొన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రారంభించిన సంక్షేమ పథకాలు పేదలకు ఆశాజ్యోతిగా నిలిచినట్లు, నేటి చంద్రబాబు ప్రభుత్వం పేదరిక నివారణ, మహిళల సాధికారత, ఉపాధి అవకాశాలలో విప్లవాత్మక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. 2024లో కూటమి ప్రభుత్వానికి అధిక మెజారిటీ దొరికినట్లు, రాష్ట్రంలో అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి లక్ష్యాలను విజయవంతంగా కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే మండలాలు అనేది స్థాపించారు. రాష్ట్ర దేశంలో కూడా అది కనీసాల్లో మనం జన్మభూమి తల్లి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానికి అంతా కూడా కారణం 2024లో మీ అందరూ చూపించిన చొరవ, మీ అందరూ చూపించినటువంటి సాహసం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు మన ఆత్మ గౌరవం కాపాడటం కోసం ఈ పార్టీ పెడితే 2024 మనందరూ మన ఆత్మాభిమానాల కోసం మనం కష్టపడి కలిసి ఉండి, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన జరుగుతూ ఉంది కాబట్టి మనందరం కలిసికట్టుగా ఉండి మనం ఆ గట్టెక్కి ఈ రోజు వస్తేనే మనకు అభివృద్ధి ఉంటుంది, మన ఆత్మాభిమానం కూడా మనకి కాపాడిన వాళ్ళ లక్ష్యంతో అందరూ కూడా ఒక క్రమశిక్షణతో ఒక మంచి కట్టుదిట్టంతో పనిచేశారు కాబట్టి ఈరోజు